ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్కు నోటి విలువ తెలియదని ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ వరదకు వెళ్లి సీఎం కేటీఆర్ హరీష్ రావును తిట్టారు. నీళ్ల మంత్రికి నల్గొండ తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 306 ద్వారా శ్రీశైలం జలాలపై సర్వే చేయాలని చెప్పిందన్నారు. 1994లోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఎస్ఎల్బీసీకి అవతలికి ఉండేటువంటి ఆ పరిస్థితికి సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయ్యి నేను వివరాలు చెప్తాను ఈరోజు. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1982లో మొదటిసారి, నేను అంకెలతో పాటు డేట్లతో పాటు జీవోలతో పాటు చెప్పబోతున్నాను, దయచేసి 1982లో అప్పటికి ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం రాలే. 1982 జూలై 29 తారీఖు నాడు అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఒక జీవో విడుదల చేసినారు. ఆ జీవో వచ్చేసి 306 29/7/1982 జీవో నంబర్ 306. దాని ఉద్దేశం, ఆ జీవోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే, శ్రీశైలం నీళ్లలోంచి అటు కుడివైపుకు కానీ ఇటు ఎడమవైపుకు కానీ ఎన్ని నీళ్లు ఏ రకంగా వాడుకునే వెసులుబాటు ఉందో, అవకాశం ఉందో సర్వే చేయండి అని చెప్పి ఆ జీవో ఇచ్చినారు. అంటే ఆగి ఉన్న శ్రీశైలం జలాశయంలోకి వెళ్ళి నీళ్లలోకి వెళ్ళి విద్యుత్ శక్తి ఉపయోగమే కాక తొలిసారిగా వ్యవసాయానికి వాడుకునేటువంటి విధంగా నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో సర్వే చేయండి అని అప్పుడు ఉండేటువంటి చీఫ్ ఇంజనీర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాని మీద సర్వే చేసినటువంటి చీఫ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని కుడి పక్కకు 2,75,000 ఎకరాలు తీసుకుపోయేటట్లు, అది పోతిరెడ్డిపాడుది. ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడని ఏమంటారు, శ్రీశైలం నీళ్లను ఎడమ కుడివైపులకు ఎన్ని నీళ్లను వాడుకునే అవకాశం ఉందో అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. దాని మీద చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం శ్రీశైల రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు 2.75 లక్షల ఎకరాలకు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించామని చెప్పారు. శ్రీశైలం రెండు వైపులా ఉన్న భౌగోళిక పరిస్థితుల ప్రకారం సొరంగాలు తీయాల్సిందే అన్నారు. అటువైపు గ్రావిటీ ప్రకారం నీళ్లు వెళ్తాయి. 1983 ఎన్టీఆర్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 368 విడుదల చేస్తూ లెఫ్ట్ బ్యాంక్ వైపు అటవీ ప్రాంతం ఉందన్నారు మాజీ మంత్రి. పక్కకు నల్లగొండ వైపుకు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఎస్ఎల్బీసీ నిర్మాణం చేయాలి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. మరి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటే శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఉండేటువంటి భౌగోళిక పరిస్థితిలో కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా నీళ్లు తీసుకుపోవాలంటే రెండు వైపులా కూడా నల్లమల కొండలే కాబట్టి అటైనా సొరంగం తీయాల్సిందే, ఇటైనా సొరంగం తీయాల్సిందే. అటు తీయాల్సినటువంటి దానికేమో అక్కడేమో గ్రావిటీతో పోయేటువంటిది ఉంది. ఇటు పక్కకు వచ్చేటువంటిది జీవో విడుదల చేస్తూ 1983లో ఒక జీవో విడుదల చేస్తూ జీవో 368 1/9/1983 1/9/1983 అప్పటికి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. జీవో 368 విడుదల చేస్తూ దీంట్లో ఏం చెప్తారంటే, జీవో 306/1982 ప్రకారంగా సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారంగా అవతలికి 2,75,000 ఎకరాలు, యువతలికి 3 లక్షలు తీసుకునేటట్లుగా సర్వే చేసి చెప్పినారు ఇంజనీర్లు, పాసిబిలిటీ చెప్పినారు. ఎంత దుర్మార్గమో ఇది! యువతల పక్కకు తీయాలంటే, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీయాలంటే అడవి ఉంది, టనలు, ఇదంతా కూడా పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగానే జీవోలనే రాస్తారు, ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టనల్ పోయినా నీళ్లు ఎక్కడ పడతాయో మొదలు అదే కామన్ పాయింట్ అనుకొని ఆగి ఉన్న నాగార్జున సాగర్ నీళ్ళల్లోకి వెళ్ళి లిఫ్ట్ పెట్టి ఈ నీళ్లు తీసుకుపోవాలని చెప్పి అంకురార్పణ చేసినారు. అది మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం. అసలు ఉద్దేశం ఏంది? టనల్ ద్వారానే నీళ్ళు ఇవ్వాలనేటువంటిది. కానీ ప్రారంభమే టనల్ అనేటువంటిది సాధ్యం కాదేమో అనేటువంటి మాటను సందేహాన్ని జీవోలోనే తెలియజేస్తూ దానికి ఆల్టర్నేట్గా పారాగ్రాఫ్ నంబర్ 3లో ఉంటుంది, ఇది మీకు ఇప్పుడు ఇస్తాను జీవో.
దానికి ఆల్టర్నేట్గా నాగార్జున సాగర్ ఆగి ఉన్నటువంటి జలాశయంలోని నీళ్లలోంచి ఎత్తిపోసి అక్కడి నుంచి కెనాల్ రన్ చేయాలనేటువంటిది సూత్రీకరణ చేస్తారు.